మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ ఆఫీసర్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఈ డౌన్ ట్రెండ్లో ఏమేం చేయాలి అని కొన్ని స్టాక్స్ అని చెప్తాను. ఇంకొకటి, చాలామంది రీసెంట్గా నాకు కాల్ చేస్తున్నారు, సార్ మా పోర్ట్ఫోలియోస్ 25% డౌన్లో ఉంది, 50% డౌన్లో ఉంది అని అంటున్నారు. అంటే మీరు పోర్ట్ఫోలియో 25%, 50% డౌన్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒక ప్రాపర్ ఎంట్రీలో ఏ స్టాక్ తీసుకోలేదు. ఫస్ట్ పాయింట్. దానివల్ల మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ అంటే అసలు 25%, 50%, 40% అనే కాదు, ఎక్కడికైనా రావచ్చు. కాబట్టి మీరు ఎంట్రీ ఎక్కడ, ఇంకోటి, ఒక ఎంట్రీ చేసిన తర్వాత ఒక స్టాక్ మనం ఏం మైండ్ సెట్లో పెట్టి కొంటున్నాం? లాంగ్ టర్మ్ కొంటున్నామా, లేకపోతే షార్ట్ టర్మ్ కొంటున్నామా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నామా, లేకపోతే స్టాక్ ఒక 10%, 15% స్టాప్ లాస్ పెట్టి చేస్తున్నామా అని మనం అన్ని ఆలోచనలు మనకు ఉండాలి. ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను, చాలామంది ఏ ఐడియా లేకుండా మేము పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నాం సార్, ఖచ్చితంగా నేను అన్ని స్టాక్స్లోనే పెడుతున్నాను. బట్ మీరు ఏ ప్రైజెస్లో పెడుతున్నారు? ఆ ప్రైజెస్ ఏంటి? ఆ ప్రైజెస్ వచ్చి ఎంట్రీ ఎక్కడ? ఎందుకంటే చాలామంది హై ప్రైజెస్లో పెట్టేస్తున్నారు. పెట్టిన తర్వాత వాళ్ళ పోర్ట్ఫోలియోస్, నాకు కూడా రీసెంట్గా ఎంతోమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోంచి కూడా, మింజుమూరు అన్నమాట, ఒక అతను రీసెంట్గా కూడా కాల్ చేశాడు. అతని పేరు మర్చిపోయాను. ఇప్పుడు అతను, సార్ నా పోర్ట్ఫోలియో ఒక 25% డౌన్లో ఉంది అంటున్నాడు. అంటే ఒక 20 lakhs ఇన్వెస్ట్ చేశాడు. చూడండి, 25% డౌన్ అంటే అప్పుడు అతని క్యాపిటల్ వచ్చి 15 lakhs ఉంది. అంటే అతనికి ఇప్పుడు ఇంకేం భయం పట్టుకునిందంటే, మార్కెట్ ఇంకా ఎక్కడ దిగుతుందా, ఇంకా డౌన్ అవుతుందా, ఇంకా మన పోర్ట్ఫోలియో అక్కడి నుంచి ఇంకొక 25% పడుతుందా అని ఒక ఎలా చెప్పాలంటే ఒక భయమే. కాబట్టి అలాంటి భయాలన్నీ మీకు ఉండకూడదంటే, మీరు పర్ఫెక్ట్గా రియల్గా మనం కొనేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ఒక స్టాక్ని ఎక్కడ రియల్గా కొనాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీరు స్టాక్లో దిగాలి. అది తర్వాత ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి నీల్ కమల్. చూడండి, నీల్ కమల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1915 ఉంది. చూడండి, 1915. ఈ స్టాక్ వచ్చి మనం డౌన్ ట్రెండ్లో ఎక్కడెక్కడ కొనాలి అని చెప్తాను. 1785లో ఒక 30% పెట్టండి. తర్వాత 1403లో ఒక 35%, అండ్ 793లో ఒక 35%. చూడండి, నీల్ కమల్ నేను చెప్తున్నాను కదా, 2 టైప్స్ చెప్తాను. ఫస్ట్ టైప్లో 3 steps బైలో 30%, 35%, 35%. మళ్ళీ ఇంకొక టైప్లో 2 steps 50%, 50%. ఇప్పుడు నీల్ కమల్ చెప్పాను. తర్వాత మరొక స్టాక్ వచ్చి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. పిఎన్బి హౌసింగ్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 332 ఉంది. యాక్చువల్గా ఇది బై చేయొచ్చు. 313
రూపాయల్లో ఈ స్టాక్ని బై చేయండి. చూడండి 50%. ఎంత చేయాలి? 50% 313 బై చేయండి. తర్వాత 130లో మరొక 50% బై చేయండి. పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్ చూడండి, పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్ 313 రూపాయల్లో 50%, తర్వాత 130 రూపాయల్లో ఒక 50%. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ప్రిసిషన్ క్యాన్ సాఫ్ట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 104 రూపాయలు ఉంది. చూడండి 104 రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 76 రూపీస్లో 30%, 47 రూపీస్లో 35%, తర్వాత 25 రూపీస్లో అనదర్ 35%. ప్రిసిషన్ క్యాన్ సాఫ్ట్. తర్వాత ప్రిసిషన్ వైర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 73 రూపీస్ ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 61 రూపీస్లో 30%, 30%, తర్వాత 47 రూపాయల్లో ఒక 35%, తర్వాత 24 రూపాయల్లో ఒక 35%. అది తర్వాత ఇంకోటి, చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే సార్ మీరు అప్ ట్రెండ్లో పర్ఫెక్ట్గా చెప్పగలిగారు, అదేలాగానే స్టాక్స్ అన్నీ కూడా 80%, అంటే ఇంతవరకు దగ్గర ఒక 500-600 స్టాక్స్ ఇచ్చారు, అంత వర్క్ చేసి ఇచ్చారు మీరు. మేము రియల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఈ డౌన్ ట్రెండ్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా ఇలా స్టాక్స్ అన్నీ ఇక్కడ కొనాలి అని చెప్పి మేము ఎక్స్పెక్టే చేయలేదు సార్. ఇదొక మాకు రియల్గా చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది అని చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, వాట్సాప్ చేస్తున్నారు. మీరు రియల్గా ఇలాంటి స్టాక్ అంటే ఎక్కడ ఈ డౌన్లో కూడా పర్ఫెక్ట్గా కొనాలి అని మీరు మాకు పర్ఫెక్ట్గా చెప్తున్నారు. రియల్గా చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే యాజ్ అనలిస్ట్గా నేను నా ఎక్స్పీరియన్స్ని 21 years ఎక్స్పీరియన్స్ని నేను మీకు అందరికీ షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ట్రేడింగ్ చేసే రోజుల్లో, ఆ రోజుల్లో మనకి ఫస్ట్ అసలు ఎన్నో ఎలా చెప్పాలంటే ఎక్కడ ఏం చేయాలనేది ఒక అన్డిసిషన్గా ఉండేది. కాబట్టి మనము అంత ఎక్స్పీరియన్స్ మనం గెయిన్ చేసాం కాబట్టి ఇన్ని స్టాక్స్ మనము ఇవ్వగలుగుతున్నాము. ఇంకొకటి, మార్కెట్కి తగ్గట్టు ఎక్కడ ఏం చేయాలి అని కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాని ప్రకారం చేస్తే మనకి మార్కెట్ ఎలా వెళ్తుందో ఆ డైరెక్షన్లోనే మనం కూడా ప్రయాణించి దానికి తగ్గట్టు మనం చేస్తే డెఫినెట్గా మనకి ఒక మంచి, ఎలా చెప్పాలంటే మార్కెట్కి తగ్గట్టు మనం చేస్తూ ఉన్నామంటే సమ్టైమ్స్ అంటే నేను ఇచ్చిన 600 స్టాక్స్లో దగ్గర ఒక 500 స్టాక్స్ మంచి ర్యాలీ వెళ్ళి ఉంటుంది. చెప్పాలంటే ఒక 90%, ఒక 10% మనకి వచ్చి ఒక అటు ఇటుగా ఉండొచ్చు సమ్ ట్రేడ్ స్టాప్లో. ఎందుకంటే 100% ఎవరు చెప్పలేదు. బట్ ఇక్కడ 90% మనం రీచ్ అయితేనే 100% మనం రీచ్ అయినట్టు లెక్క. ఎందుకంటే 90% సక్సెస్ ఉంటేనే మనము డెఫినెట్గా మనం సక్సెస్ సాధించినట్టే. అది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.